హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సాంబార్ని పర్ఫెక్ట్ టేస్టీగా చిన్న చిన్న టిప్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. కుక్కర్లోకి ఒక గ్లాస్ కందిపప్పును తీసుకుంటున్నాను. ఇది 2 సార్లు బాగా కడిగి నీళ్లు పోసి తీసుకుందాము. ఇందులోకి చిటికెడు పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి. 4 నుంచి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పప్పు ఉడికేలోపు ఒక గిన్నెలోకి కొద్దిగా చింతపండును తీసుకొని నానబెట్టుకోవాలి. సాంబార్లోకి కాకరకాయ తప్ప ఏ కూరగాయనైనా వాడుకోవచ్చు. విజిల్స్ అయిపోయినాక ఇప్పుడు కుక్కర్ ఎయిర్ మొత్తం తీసేసి మూత ఓపెన్ చేసి చూసుకుందాం. పప్పు మనకి బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు స్మాషర్తో కానీ లేదా పప్పు గుత్తితో కానీ మెత్తగా చేసుకుందాము. మరి పేస్ట్లా చేసుకోకూడదు, కొంచెం పలుకుల్లా ఉంచుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా చింతపండు రసం, అలాగే తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు కూడా ఒక్కొక్కటిగా దీంట్లోకి వేసుకుందాం. ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని మరిగించుకుందాం. మరుగుతున్న టైంలో 1 టీ స్పూన్ సాంబార్ పొడి, అలాగే చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలి. బెల్లం ముక్క వేసుకోవడం వల్ల మనకి సాంబార్కి మంచి టేస్ట్ వస్తుంది. అలాగే అన్ని ఫ్లేవర్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. సాంబార్లోని ముక్కలు సాఫ్ట్గా ఉడికే వరకు మరిగించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా మరగాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మనకు ఉడికిందా లేదా అనేసి ఇలా చెక్ చేసుకొని స్టవ్ ఆపేసుకొని ఇందులోకి తాలింపుని ప్రిపేర్ చేసుకోవాలి. తాలింపు కోసం ఒక కడాయిలోకి కొద్దిగా ఆయిల్ని తీసుకున్నాను. ఇందులోకి ఆవాలు, జీలకర్ర, అలాగే ఒక 2 ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రిబ్బలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఇంగువ, అలాగే 1 స్పూను పసుపు వేసుకొని కలిపేసుకొని దీనిని సాంబార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.